సరిగ్గా 2 రోజుల క్రితం తెలంగాణలో జరిగిన ఒక సంఘటన యావత్తు భారతదేశాన్ని కలిచివేసింది. సమాజంలో ఇలాంటి మానవ మృగాలు ఉన్నాయా అని భరతమాత తల్లడిల్లేలా చేసింది ఆ దుర్ఘటన. ఒక ప్రేమ జంట జీవితం లోకం మొత్తం ప్రత్యక్షంగా చూస్తుండగానే చెల్లాచెదురైపోయింది. మిర్యాలగూదకి చెందిన ప్రణయ్ అనే యువకుడు అమృత అనే ఒక అమ్మాయిని ఎంతగానో ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కుల మతంతో పిచ్చెక్కిపోయిన అమృత తండ్రి దీనికి ఒప్పుకోలేదు. దీనితో నడి రోడ్డు మీద నడిచి వెళ్తున్న ప్రణయ్ని మనుషుల్ని పెట్టి కూతురు అమృత చూస్తుండగానే నరికి చంపించాడు. జరిగిన ఈ దుర్ఘటన యావత్తు భారతదేశాన్ని కుదిపివేసింది. ఈ దుర్ఘటనపై రాజకీయ ప్రముఖులు కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తపరిచారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో దీనిపై స్పందిస్తూ ప్రణయ్ హత్య నన్ను ఎంతో మనోవేదనకు గురిచేసింది. కుల మతంతో అరాచకాలు చేస్తున్న ఇలాంటి నీచులని నడి రోడ్డు మీద నిలబెట్టి స్తంభానికి కట్టివేసి పెట్రోల్ పోసి తగలబెట్టే చట్టం తీసుకుని రావాలి. ఇలాంటి దారుణాలు చేయాలనే తలంపు వచ్చే ప్రతి ఒక్కరిలో వెన్నులో వణుకు పుట్టాలి. అప్పుడు కానీ మన రాష్ట్రం బాగుపడదు. నిందితులను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా శిక్షించాలి. తన కళ్ళ ముందే భర్త అత్యంత దారుణంగా చంపబడితే ఏమీ చేయలేని నిస్సహారాలుగా ఉండిపోయి చూస్తూ లోపల తీవ్రమైన మనోవేదన అనుభవిస్తున్న చెల్లి అమృత బాధ ఎలాంటిదో నేను అర్థం చేసుకోగలను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను. త్వరలో సాధ్యమైనంత మేరకు ఆ కుటుంబాన్ని కలవడానికి ప్రయత్నిస్తాను అంటూ పవన్ కళ్యాణ్ ఎంతో బాధ